రైట్ గా మోడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పూర్తి స్థాయిలో తలంటేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారో, మోదీ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ఇక ట్రంప్ మాటల్లో అది తెలిసిపోయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని ట్రంప్ కు సుతిమెత్తంగా కాకుండా సుత్తితో కొట్టినట్లు చెప్పేశారు మోదీ. టెర్రరిజాన్ని డీల్ చేసే విషయంలో తమ భేదాలు ఉండబోమన్నారు. ఇటీవల పాక్కు ట్రంప్ చేరువ కావటంతో పాముకు పాలు పొయ్యొద్దనే అర్థం వచ్చేలా ఉగ్రవాదంపై అనుసరించాల్సిన వ్యూహంపై చురకలు వేశారు. హితవు పలికారు మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరించే విధానంలో ద్వంద్వ వైఖరిని భారత్ అంగీకరించబోదని ట్రంప్ కు కుండబద్దలు కొట్టేశారు మోదీ. Americans, let me also extend our warmest wishes to the people of India. I just spoke to your Prime Minister today. We had a great conversation. We talked about trade. We talked about a lot of things, but mostly the world of trade. He's very interested in that. Although we did talk a little while ago about let's have no wars with Pakistan. And I think the fact that trade was involved, I was able to talk about that. And we have no war with Pakistan and India. That was a very, very good thing. But he's a great person, and he's become a great friend of mine over the years. In a few moments, we'll light the Diya as a symbol of faith in the victory of light over darkness. It's a beautiful term, light over darkness. That's what it's all about. It's knowledge over ignorance and good over evil. During Diwali, revelers recall ancient stories of enemies defeated, obstacles removed, and captives freed. The glow of the Diya flame reminds us to seek the path of wisdom and to work with diligence and to... ఇక వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ భారతీయ అమెరికన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆయన రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పూర్తి స్థాయిలో తలంటేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్పారో, మోదీ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందో ట్రంప్ మాటల్లో అది తెలిసిపోయింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని ట్రంప్ కు సుతిమెత్తంగా కాకుండా సుత్తితో కొట్టినట్లు చెప్పేశారు మోదీ. టెర్రరిజాన్ని డీల్ చేసే విషయంలో తమ భేదాలు ఉండబోవన్నారు. ఇటీవల పాక్కు ట్రంప్ చేరువ కావటంతో పాముకు పాలు పొయ్యొద్దనే అర్థం వచ్చేలా ఉగ్రవాదంపై అనుసరించాల్సిన వ్యూహంపై చురకలు వేశారు. హితవు పలికారు మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరించే విధానంలో ద్వంద్వ వైఖరిని భారత్ అంగీకరించబోదని ట్రంప్ కు కుండబద్దలు కొట్టేశారు మోదీ. ఇక వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్ భారతీయ అమెరికన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప స్నేహితుడని కొనియాడారు. మోదీతో అనేక విషయాలపై చర్చించామన్నారు. ఇరు దేశాల మధ్య కొన్ని ముఖ్య ఒప్పందాల కోసం పనిచేస్తున్నామని, తనలాగానే మోదీ కూడా ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారని ట్రంప్ అన్నారు.
ఇక ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్ల విషయంపై ట్రంప్ స్వరం మార్చారు. ఇప్పటి వరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ నిలిపివేసిందంటూ ప్రకటిస్తూ వచ్చారు అమెరికా అధ్యక్షుడు. ఇక తాజాగా భారత్ పెద్ద మొత్తంలో రష్యా చమురు కొనబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ మోదీల ఫోన్ సంభాషణపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కూడా ట్రంప్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోలను ఆపేస్తామంటూ మోదీ తనకు హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్స్ ను భారత విదేశాంగ శాఖ ఖండించింది. Yeah, if you want.